హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న దివ్యజన్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా క్వార్టర్స్లో అయితే ఒక మేళా జరుగుతుంది. సో ఆ మేళా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అందరూ అయితే మంచిగా మేళాకైతే వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ వీడియో కూడా 12 డేస్ బ్యాక్ వీడియో, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అంత కుదరట్లేదనమాట. సో మా కజిన్ కూడా వచ్చేసింది ఇక్కడికి, అనుకోకుండా వచ్చింది. సో తను కూడా ఈ ఈవెంట్లో ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంది, ఎందుకో హ్యాపీగా అనిపించింది. సో చూడండి, ఇది మొత్తం మా క్యాంప్లోనే. అంటే మేళా అంటే అన్నీ మాకు లోపల అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. లైక్ ఫుడ్ కానీ స్టాల్స్, ఇలా ఆల్ టైప్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలకు వాళ్ళకి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండింది. సో వాళ్ళు డ్యాన్స్ అవి అయితే చేస్తున్నారు. సో ఈవినింగే స్టార్ట్ చేశారు కదా, ఎక్కువ మంది పబ్లిక్ అయితే రాలేరు. అంటే ఈ సమ్మర్ కదా, చాలా తొందరగా అయిపోతుందని ఫాస్ట్గానే స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 5కే స్టార్ట్ చేశారు. సో అందుకే ఎక్కువ మంది ఇంకా రాలేరు. బట్ మెల్లమెల్లగా చాలామంది అయితే పబ్లిక్ అయిపోయింది. సో అక్కడక్కడ కొన్ని సెల్ఫీ పాయింట్స్ అలా అయితే పెట్టారు. మా తను అయితే కూర్చుని పోతుంది ఫొటోస్కి. సో ఇది అయితే ఎన్డీఆర్ఎఫ్ థీమ్ ఉంటుంది కదా, సో ఆ థీమ్ కూడా అరేంజ్మెంట్ చేశారనమాట. సో మేము కూడా అలాగే నేను కూడా ఒక ఫోటో అలా తీసుకున్నాము. సో దీని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మాకు లక్కీ డ్రా కూడా పెట్టారనమాట. మా అమౌంట్తోనే టికెట్స్ సేల్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్, ఫోర్త్ ఇలాగా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ అనమాట. సెకండ్ ఫ్రిడ్జ్, టీవీ, ట్యాబ్, సైకిల్స్, గ్యాస్ స్టవ్ ఇలా ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ బకెట్ కాయిన్ అని చెప్పేసి గేమ్ ఉంది, ఇది ఎలా ఆడుతున్నానో చూడండి. आ जाइए 10 का 20 से भाई यहाँ पे ऐसा मौका कहीं नहीं मिलेगा जिंदगी में। चलेगा? हाँ ये 3 रुपये ठीक है। 10 का 20 ऊपर से डालना है, बहुत ऊपर से। हाँ यहाँ से कहीं भी डालिए आप। आ जाइए 10 का 20, 10 का 20। ये ताजा पैसे मिलेगा आपको। 10 का 20, 10 का 20, ये 10 का 20। ఇప్పుడు దానికి 20 రూపాయలు వస్తుందా? ఈ రెండు అయిపోతే और वो नहीं, अभी हो गया आपका, हो गया फिर इसको नहीं आएगा। खेल सकते हो, कोई बात नहीं, आप खेल सकते हैं, लेकिन आपका चांस कर सकते हो, कोई बात नहीं। ये 10 का 20 आ जाइए। देखो मैडम ने 100 रुपये कमा लिया अभी क्या। సో ఈ గేమ్లో అయితే ఫస్ట్ కాయిన్ వేయగానే అయితే పడిపోయింది, అబ్బో అనుకున్నా. సో సెకండ్, థర్డ్ అయితే అసలు పడని కూడా పడలేదు. సో అలాగే ఇక్కడ సైకిల్ గేమ్ అయితే పెట్టారు. చాలా స్లోగా అది చేయాలన్నమాట. చాలా గ్రేట్గా అనిపించింది. మంచి మంచి గేమ్స్ అన్నీ పెట్టారు. అండ్ ఐస్ క్రీమ్స్, ఇలా చాలా అంటే చాలా ఫుడ్ అయి పెట్టారు. ఇదైతే చాలా పిల్లల కోసం మంచిగా పెట్టారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. పిల్లలందరూ ఇదే పార్టిసిపేట్ చేశారు ఎక్కువగా, ఎందుకంటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇట్లా హోల్స్ పెట్టి హాకీ లాగా అది చాలా బాగుంది. సో ఇది మాకు 2 డేస్ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. ఫస్ట్ డే ఏంటి అంటే ఇలాగ గేమ్స్ ఇవన్నీ పెట్టేసి అండ్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ పెట్టి మేము గిఫ్ట్ లక్కీ డ్రా అని చెప్పాను కదా, లక్కీ డ్రా ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో సెకండ్ డే వచ్చేసి బడాకాన్ అనమాట. బడాకాన్ అంటే ఆల్మోస్ట్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, ఫుడ్ అనమాట, ఫుడ్ సప్లై, అదే బడాకాన్. అది పెట్టారు సెకండ్ డే. ఈ ఫస్ట్ డేలో నేనైతే ఏదేదో ప్లాన్ చేసేసాము, మా హస్బెండ్ నేను చెప్తాను తెలుగులో, నువ్వు పెట్టేసి అని చెప్పారు. కానీ మనకు కళ్ళకి అవి కట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. ఆఖరికి చెప్పారు కానీ తను అసలు నేను ఏది నా వల్ల కాలేదనమాట. చూడండి, నేను చెయ్యి కూడా అదే ఎగ్జాక్ట్గా పెట్టించాను, బట్ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అదే లెక్కలు చేయి పైకెత్తు సరిపోతుంది.
అది పెట్టిన తర్వాత మా హస్బెండ్ అయితే శబాష్ అని మెచ్చుకున్నాడు అనమాట. సో నేను ఇంకో దీది అయితే అట్లీస్ట్ అక్కడనే పెట్టింది, నేనైతే డైరెక్ట్గా ఐబ్రో మీద పెట్టాను. సో తర్వాత పిల్లల కోసం ఇలా మన జాతరలో అన్నీ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ అన్నీ పెట్టారు. పానీపూరి, నూడిల్స్, ఇక్కడ ఫేమస్ అయిన వడాపావ్ అవన్నీ పెట్టారు. సో తినైతే జయక్క అనమాట మన తెలుగు వాళ్ళు, సో ఇది యూపీ వాళ్ళనమాట. సో ఈవెన్ కార్ కూడా పెట్టేశారనమాట, అంటే ఎవరికైనా నచ్చితే సేల్ అవుతుంది కదా, సో అలా కూడా చాలా అంటే చాలా ఉండింది. సో సమ్మర్లో కదా చాలా హ్యాపీగా అనిపించింది. గాలి అదంతా ఇక్కడ ఎంతైనా కానీ ఎండగా అనిపించదు. 5కే స్టార్ట్ అయినా కూడా అసలు చల్లగా గాలి అంతా బాగుండింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతుంటారు ఇలాంటి డిపార్ట్మెంట్స్లో కూడా. ఇంకా పిల్లలు డ్యాన్స్ అవన్నీ ఉంది, అండ్ లేడీస్కి కూడా మ్యూజికల్ చైర్స్ అవన్నీ పెట్టారు. మేమైతే షవర్మాతో అయితే ఫుడ్ స్టార్ట్ చేసాము. అది తింటేనే సరిపోయింది, ఇంకా ఫుడ్ కూడా ఏమీ ఎక్కువగా వెళ్ళలేదన్నమాట. అండ్ అలాగే ఈ వీడియో అంతా ఒరిజినల్గా పెడితే బాగుంటుంది అని అనిపించింది. కాకపోతే ఫుల్ సాంగ్స్ అనమాట, మనకు కాపీరైట్ వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ ఉంచి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడైతే మన గిఫ్ట్స్ ఉన్నాయి కదా అండి, గిఫ్ట్స్ అయితే పెట్టారు. అదే లక్కీ డ్రా అని చెప్పాను కదా, సో సైకిల్స్, గ్యాస్ స్టవ్స్, టీవీ, ఫ్రిడ్జ్, స్కూటీ అన్నీ పెట్టారు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ లిస్ట్లో చూడొచ్చు ఏంటేంటి అని చెప్పేసి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇట్లాంటి ట్యాబ్, ఫోను ఇవన్నీ 1 ఉంది. బట్ సైకిల్స్, ట్రాలీ బ్యాగ్, గ్యాస్ స్టవ్స్ ఇవైతే 2, 3, 4 అట్లా పెట్టారు. సో ఎవరో లక్కీ పర్సన్స్ అని చాలా ఎదురు చూసారు అందరూ. ఈ అమ్మాయి అయితే డ్యాన్స్ మాత్రం తీసేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లనే కానీ చాలా బాగా చేసింది. అండ్ చాలామంది వీళ్ళ మరాఠీ సాంగ్స్లో, కొంతమంది హిందీ సాంగ్స్లో చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చిన ఆర్కెస్ట్రాలో అయితే మన తెలుగు సాంగ్ కూడా చేశారు, పుష్ప మూవీలోది అనమాట. సో దీనైతే క్లాసికల్ డ్యాన్స్ చేసింది ఈ అమ్మాయి కూడా చాలా చిన్నది కానీ బాగా చేసింది క్లాసికల్ డ్యాన్స్. అలా పిల్లల డ్యాన్సింగ్ అవన్నీ ఉంది. అండ్ వీళ్ళకి కూడా గిఫ్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను లేడీస్కి మ్యూజికల్ చైర్ అవన్నీ పెట్టారని చెప్పాను కదా, సో ఇదే అనమాట లేడీస్కి పెట్టిన మ్యూజికల్ చైర్. फंस गए जाल में और स्टेनो साहब पवेलियन की तरफ बाहर जाते हुए, लेकिन अभी भी मंत्रालय स्टाफ के 2 कैंडिडेट जारी है. ఇంకా లాస్ట్లో ఇద్దరే ఉన్నప్పుడైతే ఫుల్ ఫన్నీ కామెడీ అయిపోయింది. ఒక దీది ఏమో వాక్ చేస్తుంది, ఒక దీది ఏమో రన్ చేస్తుంది. అసలు లాస్ట్లో ఇద్దరు ఫుల్ కామెడీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే తను డ్రెస్ వేసుకున్న దీది అయితే విన్ అయిందనమాట. సో ఇక్కడైతే లక్కీ డ్రా తీస్తున్నారు చూడండి. अंतिम समय आ चुका है. आप देख रहे हैं कि स्टेज पर सबसे बड़े अधिकारी, चीफ गेस्ट, वेलफेयर किंग के नाम से जाने वाले श्री संतोष बहादुर सिंह, कमांडेंट पायलट ड्राइवर, उनके साथ में है अधिकारियों की टीम. और आप देख रहे हैं मशीन जिसमें डाले जाएंगे सभी के टिकट रोल किया जाएगा, और जो भी टिकट पीछे से निकलेगा टोटल प्राइस है 8, और ये श्रृंखला चलेगी रिटर्न में. तो प्राइस नंबर 8 गैस स्टोव है 4, तो 4 गैस स्टोव के लिए पहले मशीन चलेगी, और जो भी पर्ची बाहर निकलेगी और जिस चिट्ठी का भी नाम होगा वो प्राइस नंबर 8 का विनर होगा. और जो बच्ची है सानी, जो भी बच्चे आगे आ रहे हैं, देखिए चिट्ठियां नीचे गिर चुकी है, हम सबकी टिकटें नीचे गिर चुकी है. लकी ड्रॉ खुलने जा रहा है. आप देख सकते हैं प्राइज नंबर 8 के लिए ये टिकट भी कलेक्ट किया जा रहा है. गैस स्टोव 7, 0 और फिर से 5. जान लीजिए ये कांस्टेबल जीडी रॉबिन लिंज फिर से कंपनी जस्टिन साहब की एंड
भारत के रेसिंग डे के उपलक्ष्य में पहले सबसे बड़े विनर సో ఇప్పుడు రన్నింగ్ చేస్తూ వెళ్తున్న భయ్యాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్కూటీ వచ్చింది. వీళ్ళు మా ఫ్లోర్లోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అయితే అవధులు లేవన్నమాట. ఓన్లీ ఒక 100 రూపీస్ టికెట్కి స్కూటీ అనేది చాలా అది కదా. సో తినైతే వాళ్ళ వైఫ్ అనమాట. సో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకైతే ఏ గిఫ్ట్ రాలేదనుకోండి. जोरदार तालियां इनके लिए मिस्टर मिसेस विभूषित कुमार ब्रेव कंपनी। భయ్యా వాళ్ళైతే హ్యాపీనెస్కి అంతా తీసుకొని వచ్చిన తర్వాత కూడా కింద గ్రౌండ్లో కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అసలు చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ వీళ్ళు, నాకు బాగా ఇష్టం వీళ్ళు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. వాళ్ళ నేమ్ అనౌన్స్ చేయగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే గిఫ్ట్స్ అలాట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరి నేమ్ వచ్చిందో వాళ్ళ ప్రకారంగా నోటీస్ చేసుకొని వాళ్ళ గిఫ్ట్స్ అయితే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫుడ్ సెక్షన్ అది ఉండింది. అండ్ అలాగే ఇంకా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి కూడా ఉందన్నమాట. సో నేనైతే ఇంకా మేము బిర్యానీ అవి ఇవి తినేసాము. సో ఇంకా వెళ్ళిపోదాంలే, ఎక్కువగా సాంగ్స్ హెడేక్ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈలోపు ఇంకా వేరే వాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు కదా, అలా మాట్లాడుకుంటూ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఇలా అయితే జరిగిందండి మాది ఎన్డీఆర్ఎఫ్లో. సో నెక్స్ట్ ఈ డే తర్వాత నెక్స్ట్ డే బడాకాన్ అయితే ఉంది. అది కూడా కొంచెం దీంట్లోనే యాడ్ చేసేసాను. అది సపరేట్గా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సేమ్ డిఫరెంట్గా ఏముండదు కదా, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్ ఇవన్నీ సేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దీంట్లోనే లైట్గా కొన్ని మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువగా యాడ్ చేయలేదన్నమాట. మహారాష్ట్రలో ఏ ప్రోగ్రామ్ ఏది స్టార్ట్ చేయి మన శివాజీ మహారాజ్కి అయితే పూజ చేయండి అయితే ఏది స్టార్ట్ చేయరండి. సో అంత వాల్యూ ఉంటుంది అసలు ఛత్రపతి శివాజీ అంటేనే అది అసలు అదనమాట ఇక్కడ మహారాష్ట్రలో. సో అవి కూడా స్టాచ్యూ అది పెట్టారు, ఇక్కడ పూజ చేసి స్టార్ట్ చేశారనమాట. అండ్ అలాగే రేజింగ్ డే సందర్భంగా మంచిగా పటాకులు అన్నీ పేల్చారనమాట. టామ్ అని చిల్లులు పడిపోయినాయి, అంతగానం కాల్చారు. నేనైతే కొంచెం షూట్ చేసేసి స్టాప్ చేసేసాను, పెద్దగా అయితే షూట్ చేయలేదు. అండ్ అలాగే మన ఛానల్ అయితే ఈ మధ్య ఎందుకో సబ్స్క్రైబర్స్ బాగా డౌన్ అయిపోతున్నారండి. అఫ్కోర్స్ మేబీ నేను కూడా వీడియోస్ చేయట్లేదు కదా, రీజన్ అది కూడా కావచ్చు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి, వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేయండి. అయితే ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. నేను చెప్పాను కదా, అదే సెకండ్ డే కూడా బడాకాంది కూడా దీంట్లోనే మిక్స్ చేసేసాను అని చెప్పేసి. సో ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చారనమాట. అండ్ ఈరోజు ఫుడ్ ఏ కంపెనీ వైజ్ మా కంపెనీస్ ఉంటాయి. సో కంపెనీస్ వైజ్గా అయితే ఫుడ్ అలాట్మెంట్ అవి ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ మొత్తం అదనమాట, అన్లిమిటెడ్ ఫుడ్. సో అలా అయితే సెకండ్ డే జరిగింది. మహారాష్ట్రలో ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినరండి, లైట్గానే తింటారు, వెజ్ ఎక్కువ తింటారు. ఆ రోజు నేను కూడా మండే అనమాట. సో నేను కూడా వెజ్ తినాల్సి వచ్చింది, లేకపోతే నేనైతే నాన్ వెజ్ కుమ్మేసేదాన్ని. సో వెజ్లో 2 టైప్స్ వీళ్ళు పెట్టే బగారా రైస్, అది పన్నీర్ మసాలా, వెజ్ సబ్జీ, అండ్ పూరీలో కూడా డిఫరెంట్ పూరీస్ పెట్టారనమాట. చెప్పాను కదా తెలుగు సాంగ్ కూడా పెట్టారని చెప్పేసి. ఇంకా వాళ్ళు కిందకు వచ్చి డ్యాన్స్ చేయడంతో పిల్లలు వీళ్ళు అందరు వెళ్ళిపోయి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది, హెవీగా లేదు. సెకండ్ డే కదా, అందరూ క్వార్టర్స్లో ఉంటారండి, కొంతమంది అవుట్ సైడ్ లివింగ్ కూడా ఉంటారు, ఎందుకంటే ఇది సివిల్ ఏరియానే కాబట్టి. సో క్వార్టర్స్ అలాట్మెంట్ అయిన వాళ్ళ వరకు క్వార్టర్స్లో ఉంటున్నారు, మిగతా వాళ్ళు అవుట్ సైడ్ ఉంటారు. చాలామంది ఇంకా రాకుండా కూడా ఉంటారు, అందరూ వస్తారని కూడా లేదు. సో ఇక్కడ మాకు వాలీబాల్స్ అవి పెట్టారనమాట, గేమ్స్. దాంట్లో విన్ అయిన టీం అనమాట ఇది.
ఇంకా అందరూ చక్కగా డ్యాన్సెస్ అయితే వేసుకున్నారు. ప్రోగ్రామ్స్ అంతా అయిపోయినాక లాస్ట్లో అనమాట. సో అలా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ లేడీస్ కూడా సపరేట్గా వేశారు చాలామంది. సో ఎక్కువగా వీడియోస్లో పెట్టడం ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ ఎవరికి కూడా. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా షూట్ చేయలేదు. ఓన్లీ చిన్నపిల్లల వరకు, బాయ్స్ వరకే షూట్ చేశాను అనమాట. సో ఇలా అయితే ఎంజాయ్ చేశారు. ఫైనల్గా 2 days ఎంజాయ్మెంట్ అయితే అయ్యిందనమాట. సో ఫైనల్గా ఇది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుందన్నమాట. సో తప్పకుండా నా వీడియోని లైక్ చేసే చూడండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే మా ఎన్డీఆర్ఎఫ్ది రైజింగ్ డే అయితే అయిందనమాట. సో బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.